కన్నడ యాక్టర్ నిఖిల్ ను విన్నర్ గా ప్రకటించి తెలుగు కంటెస్టెంట్స్ కు అన్యాయం చేశారని బిగ్ బాస్ పై నెటిజన్లు ట్రోల్స్ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై రన్నర్ అప్ గౌతమ్ కృష్ణ రియాక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ బ్యాక్ ఎండ్ లో ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ గా నిలవలేకపోవడంపై గౌతమ్ కృష్ణ ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. గ్రాండ్ ఫినాలే రోజు ఓటింగ్ తో గౌతమ్ ముందున్నట్లు ప్రచారం జరిగింది. అతడే కప్ గెలుస్తాడని అనుకున్నారు. కానీ గౌతమ్ కు షాక్ ఇస్తూ నిఖిల్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. తెలుగు వాడైన గౌతమ్ ను కాదని కన్నడ యాక్టర్ నిఖిల్ ను విన్నర్ గా ప్రకటించడంపై సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ బిగ్ బాస్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై గౌతమ్ రియాక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ షోలో బ్యాక్ ఎండ్ లో ఏం జరిగిందో తనకు తెలియదని అన్నాడు. జరిగిపోయిన దానిని మార్చలేమని చెప్పాడు. తానే విన్నర్ అవుతానని అనుకున్నానని, కానీ అలా జరగకపోవడం కొంత బాధను కలిగించిందని గౌతమ్ చెప్పాడు. బయట ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాతే తెలుగువాడికి అన్యాయం జరిగిందా లేదా అనే దానిపై రియాక్ట్ అవుతానని గౌతమ్ కృష్ణ చెప్పాడు. నేనే విన్నర్ అవుతానని చాలా మంది నమ్మారు. వారందరి మనసుల్ని గెలుచుకోవడం ఆనందంగా ఉంది. డబ్బు పేరు కంటే కోట్లాది మంది మనుషులను, వారి ప్రేమను గెలవడం ఆనందంగా ఉందని గౌతమ్ చెప్పాడు. చివరి వరకు గెలుపు కోసం పోరాడానని, డబ్బు కోసం నా పోరాటాన్ని ఆపకూడదనే గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకోలేదని చెప్పాడు. రన్నర్ అప్ గా నిలిచిన గౌతమ్ కృష్ణకు ప్రైజ్ మనీ దక్కకపోయినా రెమ్యూనరేషన్ భారీగానే అందినట్లు సమాచారం. మొత్తం 10 వారాల పాటు హౌస్ లో ఉన్న గౌతమ్ దాదాపు 18 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హీరోగా సోలో బాయ్ మూవీ చేస్తున్నాడు గౌతమ్. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ఈ మూవీకి హెల్ప్ అవుతుందని గౌతమ్ నమ్ముతున్నాడు. సోలో బాయ్ మూవీకి నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్వేతా అవస్థి హీరోయిన్ గా నటిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8 కంటే ముందు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. బిగ్ బాస్ 8 లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు సీజన్ 8 విన్నర్ గా నిలిచిన నిఖిల్ భారీగా రెమ్యూనరేషన్ దక్కించుకున్నాడు. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు 30 లక్షలకు పైనే రెమ్యూనరేషన్ రూపంలో అతనికి దక్కినట్లు సమాచారం.